డెమాన్ పవన్ ఎలిమినేషన్ ఏంట్రా? పాపం ఆ పిల్లోడు ఎంత బాగా ఆడుతున్నాడు. ఆ ఒక్క రీతు లవ్వాయణం విషయంలో తప్పితే టాస్క్లలో కాని, బిహేవియర్లో కాని, మాట తీరులో కాని చాలా మంచోడే. అయినా 11వ వారంలో దివ్య నామినేషన్స్లో ఉండగా డెమాన్ పవన్ని ఎందుకు ఎలిమినేట్ చేస్తారు? ఈ 11వ వారంలో కళ్యాణ్, ఇమ్మానుయేల్, భరణి, డెమాన్, సంజన, దివ్య నిఖిత ఈ ఆరుగురు నామినేషన్స్లో ఉండగా డెమాన్ పవన్ ఎలిమినేట్ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికో లెక్క ఉంది. అదేంటో చూద్దాం. బిగ్ బాస్ ఆట ఫ్యామిలీ వీక్కి చేరిందంటే దాదాపు చివరికి వచ్చేసినట్టే. ఇప్పటివరకు జరిగిన ఆట ఒక లెక్క అయితే ఇప్పటినుంచి మరో లెక్క అనేట్టుగానే ఉంటుంది. ఎందుకంటే ఫ్యామిలీ వీక్ తరువాత నుంచి పెద్దగా ఏమీ ఉండదు. కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఫ్యామిలీ వీక్కి ముందు వరకే. ఆ తరువాత వారం నుంచి ఎక్కడా లేని ప్రేమలు పొంగికొచ్చేస్తుంటాయి. కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం అంటూ సకుటుంబ సపరివార సమేతంగా సాంగ్స్ వేసుకుంటూ ఉంటారు. కాబట్టి బిగ్ బాస్ ఆటని మలుపు తిప్పడానికి షాకింగ్ ఎలిమినేషన్స్ ఉండబోతున్నాయి. గత వారం డబుల్ ఎలిమినేషన్తో ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్ ఈ వారం మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని హౌస్ నుంచి బయటకు పంపించబోతున్నారనేది లేటెస్ట్ అప్డేట్. బిగ్ బాస్ ఓటింగ్ ప్రకారం ఎవరైతే చిరాకు దొబ్బిస్తున్నారో, ఎవరికైతే జనాల్లో ఆదరణ లేదో వాళ్ళు ఎలిమినేట్ అవ్వాలి. ఇదంతా ఆడియన్స్ ఓటింగ్ లెక్కలు. బిగ్ బాస్ లెక్క మరో విధంగా ఉంటుంది. ఆ లెక్క ప్రకారం చూస్తే జనం మెచ్చిన వాళ్లు కాదు, బిగ్ బాస్కి వద్దనుకున్న వాళ్లని పంపించేస్తుంటారు. గత వారం కూడా ఏ పోల్ చూసినా కూడా దివ్య నిఖితకి లీస్ట్ ఓటింగ్ వచ్చింది. కానీ ఆమెనే సేవ్ చేసి నిఖిల్, గౌరవ్లను ఎలిమినేట్ చేసి పారేశారు. అయితే ఈ వారంలో కూడా దివ్య నిఖిత నామినేషన్స్లో ఉంది. 11వ వారం నామినేషన్స్ లిస్ట్ చూస్తే ఇమ్మానుయేల్, కళ్యాణ్ పడాలా, డెమాన్ పవన్, భరణి, దివ్య నిఖిత, సంజనా గర్లానీ ఈ ఆరుగురు నామినేషన్స్లో ఉన్నారు. అన్ అఫీషియల్ ఓటింగ్ చూస్తే లీస్ట్ ఓటింగ్లో గత వారం మాదిరే దివ్య నిఖిత లీస్ట్ ఓటింగ్లో ఉంది. 10 వారాల తరువాత ఇమ్మానుయేల్ మళ్లీ నామినేషన్స్లోకి వచ్చాడు. నిజానికి ఇన్ని వారాల గ్యాప్లో నామినేషన్స్కి వస్తే నేరుగా ఎలిమినేట్ అయిపోయిన సందర్భాలను చూశాం. ఎందుకంటే హౌస్లో ఆట ఆడటం, ఎంటర్టైన్ చేయడం ఓ లెక్క అయితే ఓటింగ్కి వెళ్లడం మరో లెక్క. ఎక్కువసార్లు నామినేషన్స్లోకి వెళ్తేనే ఓటింగ్ గ్రాఫ్ పెరుగుతుంది. నామినేషన్స్లోకి రాకుండా ఉంటే వాళ్ల సత్తా ఏంటో తెలిసే అవకాశం లేదు. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో నామినేషన్స్లోకి వచ్చారంటే ఎలిమినేట్ అయిపోతుంటారు. కానీ ఇమ్మానుయేల్ పాత లెక్కల్ని తారుమారు చేస్తే 10 వారాల తరువాత నామినేషన్స్లోకి వచ్చినా కూడా సత్తా చాటాటాడు. ఏకంగా 28% ఓటింగ్తో కళ్యాణ్ పడాలకి గట్టి పోటీ ఇచ్చాడు. మొత్తంగా ఈ వారం నామినేషన్స్లో ఉన్న ఆరుగురి కంటెస్టెంట్స్ ఓటింగ్ సరళి చూస్తే ఎలిమినేషన్ ఎవరనేది పిక్చర్ క్లియర్గా కనిపిస్తోంది. ఎటు నుంచి ఎటు ఎంత లెక్కేసినా, ఎన్ని పోల్స్ చూసినా కూడా కళ్యాణ్ టాప్లో ఉన్నాడు. దివ్య నిఖిత లీస్ట్లో ఉంది. కళ్యాణ్ పడాల 30% ఓటింగ్, ఇమ్మానుయేల్ 28% ఓటింగ్, భరణి 17% ఓటింగ్, డెమాన్ పవన్ 10% ఓటింగ్, సంజనా గర్లానీ 8% ఓటింగ్, దివ్య నిఖిత 7% ఓటింగ్. ఏ పోల్ చేసినా కూడా దాదాపు ఇదే తరహాలో ఓటింగ్ వస్తోంది. దీన్ని బట్టి చూస్తే దివ్య నిఖిత ఎలిమినేట్ కావాలి. ఇలా కాకుండా 10వ వారంలో నామినేషన్స్లో ఉన్న ఆరుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారని సమయం తెలుగులో మరో పోల్ పెట్టగా దివ్య నిఖిత 48% ఓటింగ్ పడింది. దాదాపు 50% ఆడియన్స్ ఈమె ఎలిమినేట్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఆ తరువాతి స్థానంలో 15% ఓటింగ్తో సంజన ఉంది. డెమాన్ పవన్, ఇమ్మానుయేలు 10% ఓటింగ్తో మూడో స్థానంలో ఉన్నారు. భరణి 9% ఓటింగ్తో 5వ స్థానంలో ఉంటే కళ్యాణ్ 8% ఓటింగ్తో అందరికంటే లీస్ట్లో ఉన్నాడు.
ఈ లెక్కన చూస్తే కళ్యాణ్ పడాల సేఫ్ జోన్లో ఉంటే దివ్య నిఖిత ఎలిమినేషన్కి రెడీ అవుతున్నట్టు లెక్క. కాని గత 10 వారాలుగా చూస్తుంటే ఓటింగ్కి జరుగుతున్న ఎలిమినేషన్కి సంబంధం ఉండటం లేదు. లీస్ట్ ఓటింగ్లో ఉన్నవాళ్లు ఎలిమినేట్ అవుతున్నారు. అసలు రిస్కే లేదు. ఖచ్చితంగా సేవ్ అవుతారనుకుంటున్నవాళ్లు ఎలిమినేట్ అవుతున్నారు. దివ్య నిఖిత విషయానికి వస్తే నిజానికి ఈమె ఆడుతున్న ఆటతీరుకి ఎప్పుడో ఎలిమినేట్ కావాలి. ఆమె సేవ్ అవుతూ రావడం, అందులోనూ గత వారం దివ్యని సేవ్ చేసి గౌరవ్, నిఖిల్ని ఎలిమినేట్ చేయడం పెద్ద షాకింగ్. దీన్ని బట్టి చూస్తే దివ్యని బిగ్ బాస్ సేవ్ చేస్తున్నారంటే ఏదో ప్లానింగ్లో ఉన్నట్టే. కాబట్టి దివ్య ఎలిమినేషన్ అనేది ఆడియన్స్ చేతుల్లో లేదనేది తేటతెల్లం అవుతోంది. ఒకవేళ గత వారంలాగే దివ్యని సేవ్ చేయాలి అనుకుంటే ఆమె ప్లేస్లో మరొకర్ని బలి చేయాల్సిందే. అలా బలయ్యే కంటెస్టెంట్స్లో ముందున్నది డెమాన్ పవన్. నిజానికి దివ్య తరువాత లీస్ట్ ఓటింగ్లో ఉన్నది సంజన. కాని ఆమెను ఎలిమినేట్ చేస్తే ఆటలో పెద్ద ట్విస్ట్లు ఉండవు. డెమాన్ పవన్ని ఎలిమినేట్ చేస్తేనే ఆటకి ఓ రేంజ్ హైప్ రావచ్చు. ముఖ్యంగా ఎప్పుడైతే డెమాన్ పవన్ ఎలిమినేట్ అయ్యాడో గేమ్ టర్న్ తీసుకుని రీతూ చౌదరి వైపు మల్లుతోంది. అతని ఎలిమినేషన్ ఎపిసోడ్ పేలిపోతుంది. గతంలో రాహుల్ సిప్లిగిన్స్ని కూడా ఇలాగే ఎలిమినేట్ చేసి మళ్లీ రీ ఎంట్రీ చేసి పనన్నవితో ప్రేమకథను మలుపులు తిప్పారు. ఇప్పుడు రీ ఎంట్రీకి అవకాశం లేదు కాబట్టి డెమాన్ పవన్ ఎలిమినేషన్ ఖచ్చితంగా రీతూ చౌదరికి ప్లస్ కావచ్చు. రీతూని టాప్ 5కి పంపించాలంటే డెమాన్ పవన్ని ఏదొక వారం హౌస్ నుంచి బయటకు పంపించాల్సిందే. ఎందుకంటే టాప్ 5 బెర్త్లో డెమాన్, రీతూ ఇద్దరిలో ఒకరికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. అదేదో ఇప్పుడే పంపిస్తే షోకి మంచి టీఆర్పీ వస్తుంది. ఇక్కడ డెమాన్ మంచిగా ఆడుతున్నాడా? ఫెయిర్గా ఉన్నాడా? ఇవన్నీ కాదు. బిగ్ బాస్ కావాల్సింది టీఆర్పీ, రేటింగ్, కంటెంట్. అందుకే ఈ వారంలో డెమాన్ పవన్ ఫుల్ నెగటివ్ ఎపిసోడ్ పడింది. రీతూ చౌదరి నామినేషన్ ఎపిసోడ్తో డెమాన్ పవన్ గ్రాఫ్ ఒక్కసారిగా ఢమాల్ మంది. అరుస్తుంది అనే పనికిమాలిన కారణంతో రీతూని నామినేట్ చేయడమే కాకుండా ఆమెను తనూజ సేవ్ చేస్తే వెళ్లి థాంక్స్ చెప్పడం, సిగ్గులేకుండా హగ్ ఇవ్వడాన్ని బట్టి చూస్తే అసలు వీడేం చేస్తున్నాడు అనే సందేహాలు కలిగాయి. ఆ ఎపిసోడ్తో డెమాన్ పవన్కి చాలా నెగటివ్ అయ్యింది.